ఈ మెడికల్ కాలేజ్ నిర్వహించడానికి ఏర్పాటు చేయడానికి అయినటువంటి బడ్జెట్ డబ్బు లేదని ఒక అంశం వేగంగా నిర్మించి ప్రజలకు ఆసుపత్రి సౌకర్యాలు అందిస్తున్నటువంటి ఒక ఆశ చూపించడంపై ప్రైవేట్ చేస్తా ఉన్నారు. ఇది ఎంతవరకు వాస్తవంలో కూడా మనం పరిశీలించాల్సిన అవసరం ముఖ్యంగా ఉంది ఆశిస్తున్నాను. నా అభిప్రాయం ప్రకారము వచ్చే సోమవారము ఏదైనా అందరూ కలిసికట్టుగా ఇప్పటికీ విడివిడిగా అన్ని కార్యక్రమాలు అన్ని పార్టీలు చేస్తున్నాయి. నిన్న సిపిఎం పార్టీ అన్ని విజిట్ చేసింది, సిపిఐ పోరాటం చేస్తుంది, అన్ని పార్టీలు రకరకంగా పోరాటం చేస్తున్నారు. మనం అందరిగా బాగుంటుంది అనేది నా అభిప్రాయము. దాని కనుక అందరూ ఏకాభిప్రాయంతో తీసుకుంటే ఎస్పీఐ పార్టీ తన వంతుగా పాల్గొని ఇది చేస్తుందని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నుంచి ఏపీ విధానంలో ప్రైవేట్ వ్యక్తులు అప్పచెప్పాలి. ఒకటి ఇలా కర్నూలులో ఏపీసీ క్యాంపులు మొదటి కర్నూలు అప్పచెప్పినటువంటి ఒక సూచన లేదా ప్రయత్నం ప్రజలందరూ కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ 17 మెడికల్ కాలేజీలో 5 కూడా అప్పచెప్తారు, 5 పులివెందుల ప్రాంతాల్లో. కాబట్టి ఈ 5 ప్రైవేట్ కాలేజీకి సంబంధించి కూడా ఒక్కొక్క మెడికల్ కాలేజీ సంబంధించి ప్రభుత్వం 50 ఎకరాల నుంచి 100 ఎకరాలు వస్తుంది. ఈ ప్రభుత్వం మొత్తం కూడా కర్నూలులో జరిగినటువంటి రౌండ్ టేబుల్ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే రాష్ట్రంలో తీసుకొచ్చినటువంటి త్రిపుల్ విధానాన్ని నిరసిస్తూ దాన్ని వ్యతిరేకిస్తూ దానిపైన ఆ త్రిపుల్ విధానానిపైన ఈ రౌండ్ టేబుల్ సమావేశం కర్నూలులో ఉన్నటువంటి ప్రజా సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు మరియు మేధావులతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో త్రిపుల్ ప్రభుత్వ ఆస్తుల ఏదైతే మెడికల్ కాలేజీలను వ్యతిరేకిస్తూ ఒక కమిటీని తీర్మానం చేసినారు. ఇంకోటి కర్నూలులో ఉన్నటువంటి ఆనాడు రాజధాని పేరుతో వాళ్ళ ఉద్యోగుల కోసము, రాష్ట్ర స్థాయి ఉద్యోగుల కోసం ఏర్పాటు చేసినటువంటి క్వార్టర్సు ఏదైతే ఉందో ఏ క్యాంపు, బి క్యాంపు, సి క్యాంపులో ఆ స్థలాలను ప్రైవేటీకరణ చేయాలని చెప్పేసి పూనుకున్నారు. దానిపైన కూడా కర్నూలు ఏబిసిడి క్వార్టర్సు ఆ ఒక వ్యతిరేక కమిటీ అని చెప్పేసి ఆ ఒక 2 కమిటీలను మేము ప్రధానంగా ఎంచుకున్నాము. ఈ కమిటీల ఆధ్వర్యంలో ఈ యొక్క పాల్గొన్నటువంటి ప్రజా సంఘాలు ప్లస్ పార్టీల ఐక్యతతో ముందు కార్యక్రమంలో భవిష్యత్ కార్యక్రమాన్ని మేము ముందుకు పోతామని చెప్పేసి తెలియపరుస్తున్నాము. రేపు సోమవారం నాడు మరొకసారి ఒక ధర్నా కార్యక్రమం కూడా కలెక్టర్ ఆఫీస్ ముందర ఎంచుకున్నాము. సరే వాళ్ళ